ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. వివరాలు కనుక వెళ్తే, తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ఫైలు క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయన్నమాట. శుక్రవారం వరంగల్లో అనగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేను అటవీ శాఖ మంత్రిని కాబట్టి నేను కంపెనీలు నా దగ్గర ఫైల్ క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు అలాంటివి పనులకు డబ్బులు తీసుకుంటారు, కానీ నేను ఏ రూపాయి అవసరం లేదని బదులు సామాజిక సేవ చేయాలని చెప్పాను. ఉదాహరణకు స్కూల్ కట్టమని సూచించానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ కంపెనీని కాలేజీ భవనం నిర్మించమని సూచించగా వారు దానిని అంగీకరించి 4.5 కోట్ల వ్యయంతో భవనం నిర్మించేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి. వరంగల్లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు సంతకం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలపై దూరం రేపాయి. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు అనగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికరంగా చివరకు కొన్ని నిజాలు మాట్లాడేందుకు మంత్రి కొండా సురేఖ చాలా అభినందనలు. తెలంగాణ కాంగ్రెస్ కమిషన్ సర్కార్గా నడుస్తుంది. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని మారింది. ఇక 30% కమిషన్లు ప్రభుత్వంలో మంత్రులు వారి సహచర మంత్రుల ప్రకారమే భారీ కమిషన్లు తీసుకోకుండా ఆ ఫైళ్లపై సంతకాలు పెట్టారని చెబుతున్నారు. కాంట్రాక్టులు సచివాలయం లోపలనే ధర్నా చేయడం ద్వారా ఈ ప్రభుత్వ కమిషన్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇలాంటి మంత్రులందరూ పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని నేను కొండా సురేఖను కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ నియమించిన సొంత మంత్రి చేసిన ఆరోపణలపై దర్యాప్తు విచారణకు ఆదేశించగలరంటూ కేటీఆర్ అయితే